1999లో వచ్చిన శంకర్ మూవీ ఒకే ఒక్కడు. ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పటికీ క్లాసిక్కే. అయితే ఇది నిజమైన కథ అని తెలుసా? కాకపోతే చిన్న చేంజ్. సినిమాలో ఉన్నంత హంగామా ఆ సీఎం చేయలేదు. కానీ ఒక్కరోజు ముఖ్యమంత్రే. సినిమాల్లో చూపించినంతగా బయట సాధ్యం కాదనేది వాస్తవమే. ఇంతకీ ఆ ఒక్కరోజు సీఎం ఎవరంటే జగదాంబికా పాల్. ఈయన ఫిబ్రవరి 21, 1998న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన పూర్తిస్థాయి సీఎంగా ఉన్నారు. ఆ మరునాడే ఉదయానికే రాజీనామా చేశారు. అంటే టెక్నికల్గా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒకటే రోజు. అసలు ఎందుకు అలా జరిగిందంటే నాటి సీఎం కళ్యాణ్ సింగ్కు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. దీంతో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఎందుకంటే మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. దీంతో తనకు మద్దతుందని డెమోక్రటిక్స్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ వెంటనే ప్రకటించేసుకున్నారు. గవర్నర్కు మద్దతిస్తున్న పార్టీల లిస్ట్ ఇచ్చారు. అది చూసిన గవర్నర్ రమేష్ బండారి వెంటనే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఫుల్ మెజారిటీ ఉందని చెప్పి జగదాంబికా పాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే బీజేపీ మాత్రం వెంటనే కోర్టుకెళ్ళింది. తమకు కనీసం మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు. ఇలా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అంటూ బీజేపీ కోర్టులో వాదనలు వినిపించింది. ఆ వెంటనే కోర్టు జగదాంబికా పాల్ నియామకాన్ని కొట్టేసింది. కళ్యాణ్ సింగ్కు మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్ను ఆదేశించింది న్యాయస్థానం. దీంతో ఒక్కరోజు సీఎంగా ఉన్న జగదాంబికా పాల్ రాజీనామా చేయక తప్పలేదు. ఆ తర్వాత బలపరీక్ష నిర్వహించగా కళ్యాణ్ సింగ్కు 225 ఓట్లు వచ్చాయి. జగదాంబికా పాల్కు 196 ఓట్లు వచ్చాయి. అలా వన్డే సీఎంగా రికార్డు క్రియేట్ చేశారు ఆయన. అయితే డైరెక్టర్ శంకర్కు స్ఫూర్తినిచ్చింది ఇదే. నాడు ఇదే లైన్ మీద సినిమా తీశాడు శంకర్. కాకపోతే వన్డే సీఎంగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఎలా బాగు చేయొచ్చో గొప్పగా చూపించారు. అయితే అది సినిమా. పాటలు, ఫైట్లు, కథ అన్నీ బాగా కుదిరాయి. క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది ఒకే ఒక్కడు. అలా మనం వన్డే సీఎంగా జగదాంబికా పాల్ను చూసాం. కాకపోతే అతి తక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. సుష్మా స్వరాజ్ 1998లో కేవలం 52 రోజులు మాత్రమే సీఎంగా పనిచేశారు. ఇక అదే ఏడాది మేఘాలయ సీఎంగా పనిచేసిన ఎస్సీ మారక్ కేవలం 13 రోజులే ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయారు. ఇక ఆ తర్వాత ఎంజీ రామచంద్రన్ భార్య జానకి కూడా 1980లో కేవలం 23 రోజులు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె స్థానాన్ని ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత అందిపుచ్చుకొని తమిళనాడు రాజకీయ చరిత్రను మలుపు తిప్పారు. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లెజెండరీ పొలిటీషియన్ ఓం ప్రకాష్ చౌతాలా కేవలం 5 రోజులే సీఎంగా పనిచేసి రికార్డు క్రియేట్ చేశారు. ఇక బీహార్ సీఎంగా సతీష్ ప్రసాద్ సింగ్ కూడా 1968లో కేవలం 7 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక మన పక్కనే ఉన్న కర్ణాటకలో యాడ్యూరప్ప అయితే 2 రోజుల సీఎంగా ఘనత సాధించారు. ఆ తర్వాత 7 రోజుల సీఎంగా కూడా రికార్డుకెక్కారు. అయితే ఒకే వ్యక్తి ఇలా వారంలోపే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఆ తర్వాత రాజీనామా చేసిన లీడర్గా కూడా యాడ్యూరప్ప పేరిట రికార్డు ఉంది. మన దేశ రాజకీయాల్లో అమ్ముడు పోవడాలు, పక్క పార్టీ ఎమ్మెల్యేలను పుచ్చంకాయల్లా కొనడాలు కామనే కదా. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అనేకం చేసే ఎదుగుతారు. మొత్తానికి భ్రష్టు పట్టిన రాజకీయాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ మధ్య జనం కూడా మంచి చెడు చూడటం లేదు. వర్గాలుగా విడిపోయి మీవాడే దొంగ అంటే కాదు మీవాడే దొంగ అని సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. వారిని చూసి ఇద్దరూ దొంగలేలే అని కామన్ మ్యాన్ సర్దుకుపోతున్నాడు. మరి అలాంటి వారిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.